నమస్తే తెలంగాణ. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం వీళ్ళది. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎలా వీళ్ళని తెలుసుకోవాలి. సో వీళ్ళు షురు చేసారు చూడు. ఇక ఇట్ట పెట్టి చెయ్యి, ఇట్ట పెట్టి ఇట్ట మింగేస్తారంట భూమిని. ఎవరు మింగేస్తారో చూడ్రి. తెలంగాణ పల్లెలు ఫర్ సేల్ అట. అమ్మకానికి 12,000 పంచాయతీలోని భూములు, గ్రామకంఠం భూములు ప్రైవేటుకు దారాదత్తం చేశారట. కార్బన్ హక్కుల పేర 30 ఏళ్ల లీజుకు ఒప్పందాలు. ప్రాజెక్టు కింద 60,000 కోట్లు కొల్లగొట్టనున్న ఢిల్లీ సంస్థ. గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్న రేవంత్ రెడ్డి. కర్బన ఉద్గారాల బూచి చూపి అయోరాకు అప్పగించే చర్యలు. తర్వాత అందుకు సమ్మతిస్తూ గ్రామ సభలు జరపాల్సిందిగా ఒత్తిడి. స్వచ్ఛందమే అంటూనే ఎన్ఓసీలపై తీర్మానాల కోసం పట్టు. పాలక మండళ్లు లేని సమయంలో అధికారులతో పనులు చేయించుకుంటారు. తాజా నిర్ణయంతో పంచాయతీల కింద భూములు హుల్లక్కే. భవిష్యత్తులో గ్రామీణ మౌలిక వస్తువుల కల్పన కూడా ఇబ్బందే. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై హక్కుల కార్యకర్తల మండిపాటు. కార్యక్రమం మంచిదైతే సైలెంట్ గా ఎందుకు చేస్తున్నారని ప్రశ్న వస్తుంది. హరిత సౌభాగ్యం ముసుగులో భూములు హారతి కర్పూరం అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఢిల్లీలో ఒక కంపెనీకి మేలు చేయడం కోసం రేవంత్ రెడ్డి 60,000 కోట్లు కొల్లగొట్టే ఒక బృహత్తరమైన కార్యక్రమం మొదలుపెట్టుకుంటూ దానికి గ్రామకంఠంలో ఉన్న భూములు దారాదత్తం చేస్తున్న 30 ఏళ్ల లీజుకు అని చెప్పేసి నమస్తే తెలంగాణ ఇన్వెస్టిగేటివ్ జనం చేసి ఇంకో ఇప్పుడు ఇది మీ ఊరు అనుకోరి, మీ గ్రామ పంచాయతీ అనుకోరి. ఇప్పుడు గ్రామకంఠంలో గిడ భూమి ఉంది అనుకోరి. ఈ భూమి ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి. ఆయన దండ చేసుకున్నాడు. రేవంత్ రెడ్డి కమిషన్ ఇస్తాడు. 60,000 కోట్లు వస్తాయి. మామూలుగా అంటే ఊరుకో 4 కోట్లు వేసుకోరి. 12,000 ఊర్లు ఉన్నాయి కదా, ఊరుకో 5 కోట్లు. ఊరికి 5 కోట్లు వస్తే మిమ్మల్ని పట్టించుకుంటాడే మా అన్న? మీ ముందే నెంబర్ 1 ముఖ్యమంత్రి ప్రపంచకంలో దొరకడు ఇటువంటి ముఖ్యమంత్రి. అంత మంచిని పట్టుకొని మీరు ఊరికనే డౌట్ పడితే ఎట్లా? ఇంకేమో రాశారు చూడండి. ప్రైవేట్కి ఇస్తే ఏమవుతుంది? ఇంకోటి ఇప్పుడు సర్పంచులు లేరు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఇంకెక్కువ జరుగుతున్నది వీళ్ళ ఆరోపణ. సర్పంచులు ఉంటే ఇంత పెద్ద ఎత్తున జరగకపోయింది. ఎందుకంటే వాళ్ళు సిగ్నేచర్ పెట్టడానికి ఇన్కమ్ కాదు. ఇప్పుడు ఏకగ్రీవంగానే జరుగుతుంది అంత ముచ్చట. వీళ్ళు 1 by 1 పాయింట్స్ అని రాసేటువంటి. ఒక్కో గ్రామంలో ఒక్కో ఎకరం ద్వారా ప్రైవేటు సంస్థ లాభం పొందే అవకాశం అంట. ఒక్కో ఎకరం పెంచే చెట్లు 4,000 అట. అందులో బతికే చెట్లు 3,000 అంచనా ఇస్తారు. 30 ఏళ్ళలో ఒక్కో చెట్టు సృష్టించే కార్బన్ క్రెడిట్ టన్నుల్లో ఉంటుందట. 1 టన్ కార్బన్ క్రెడిట్ కు వచ్చే అవకాశం ఉందట. తర్వాత 30 ఏళ్లలో 3,000 చెట్లు ఉత్పత్తి చేస్తే కార్బన్ క్రెడిట్ల విలువ 51 లక్షలంట. మొత్తం 12,000 పంచాయతీల్లోని చెట్ల కార్బన్ క్రెడిట్ల వల్ల 6,120 కోట్లట. ఒక్కో గ్రామంలో 10 ఎకరాలు ఇస్తే గ్రామంలో 10 ఎకరాల్లో బతికే చెట్లు 30,000 చెట్లట. 30 ఏళ్లలో 30,000 చెట్లు కార్బన్ క్రెడిట్ల విలువ 5.1 కోటి. ఇంకా మొత్తం 12,000 గ్రామ పంచాయతీలోని చెట్ల కార్బన్ క్రెడిట్ల విలువ 61,200 కోట్లు. చూసిరా వాళ్ళు 1 by 1 వీళ్ళు ఇంత పెద్ద లుచ్చా పని చేస్తున్నారు అన్నట్టుగా రాస్తారు. నిన్ననేమో 1 కోటి ఎకరాలు గ్రామ పంచాయతీల్లో మీ సొంత వ్యవసాయ భూములు నిషేధిత జాబితాలోకి చేర్చారు. దాని ద్వారా ఎవడు కొనలేడు, ఎవడు అమ్మలేడు. సో ఇది ఇంకొక రకమైన స్కామ్. రోజు ఒకటి ఇట్లా మొత్తం రియల్ ఎస్టేట్. హిల్ట్ పాలసీ రియల్ ఎస్టేటే. దాదాపుగా లక్షల విలువ చేసే భూములు పోతున్నాయి. 5 లక్షల కోట్ల విలువ చేసే భూములు. ఇటు పోతే 1 కోటి ఎకరాలు నిషేధ జాబితాలోకి 20 లక్షలు పోయి ఇంకో 80 లక్షలు కలిపి దానికి. ఈడనేమో 61,200 కోట్ల స్కామ్. అన్ని స్కాములే, స్కీములు ఏమి లేవు. ఒక్క స్కీమ్ కూడా లేదు, అన్ని స్కాములే ఉన్నాయి. ఇవి లేదా రియల్ ఎస్టేట్లా ఈడ నియోపోలిస్లా ఈ వెస్ట్ జోన్లో భూములు అమ్ముతాడు. ఇవన్నీ ఉన్నాయి. ఎంత మన అన్న గొప్పతనం. మీరు కూడా నేర్చుకోరు, ఏం కాదు, తప్పలేదు. అబ్బా మరలవటర్ అంటారు జనాలు. మన అక్క సీతక్క ఉంది, మన సీతక్క ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకొని రాకెట్ల పునన్నాడు రాకెట్లు కట్టేసి వెళ్ళమ్మ గారు మరి ఏం చేసారో చూడరే. మరలవడ్డ గ్రామాలంట. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై జనాగ్రహం. ఎన్నికల ప్రచారం ఎదురుగాలి. హామీలు సమస్యలపై నిలదీదట. ఇందిరమ్మ ఇండ్లు ఏమైనాయి మాకు తెలియదు. మమ్మల్ని ఓసుక తిన్నా లేవు పైసలు
అయ్యో అన్నోళ్ళ చెల్లెనేనాయమా, నన్ను కోసినా లేవు పైసలు, మీరు ఏం చేస్తారా నన్ను కోసుకుతింటారా? మా అన్నను కోసుకుతిలేరు, నన్ను కోసుకుని ఏం చేస్తారు మీరు అని చెప్పేసి మరి చెప్పినా చెప్తారు వాళ్ళు. ఇక మంత్రి సీతక్కకు మహిళా నిరసనంట. 6 క్యాంటీన్ల సంగతి ఏమైందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అడగిందట. ఇండ్ల బిల్లులు రుణమాఫీపై పరకాల ఎమ్మెల్యే రేవూరిపై ఆగ్రహం. ఎరువుల కొరత మాటేందని కడియం శ్రీ గారిని ప్రశ్నించే రైతు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వకుంటే మీ పింఛన్లు కట్ చేస్తా. వైరా ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ వ్యాఖ్యలు. మండిపడిన ప్రజలు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క మంత్రికి ప్రజల లోపల ఎన్నికల ప్రచారానికి పంచాయతీ ఎన్నికలు పోతా ఉంటే ఇట్లా 7 దోషుల మనెత్తి వస్తారు. అలాగే ఏమని ప్రచారం చేస్తారు, ఎంత చేస్తారు. వాళ్ళు మరల పడతానికి ఏంటది పాపం, అనవసరంగా తింటారు వాళ్ళు. ఇగో అప్పుల బాధతో రైతు ఆత్మహత్య. పంట పెట్టుబడికి 6 లక్షల అప్పట. తీర్చే మార్గం లేక రైతు చనిపోయాడు. మహబూబాబాద్ జిల్లాలో విషాదం. మళ్లీ యూరియా సంక్షోభం. యాసంగిలోనూ ముంచుకొస్తున్న కొరత. అవసరానికి తగినట్టుగా లేని ప్రభుత్వం సరఫరా. ఉండదా, మా దగ్గర లేదు, మేము చెయ్యం, మీరేమైనా చేసేది ఉందా? మేము ఇంతేను, మా గురించి తెలిసి ఓటేసారు మీరు, మమ్మల్ని అనొద్దు. మా అన్న అంటే లెక్క వేరుంటది. ఏందా ఊరికే మానందిస్తారు. ఇంకా చూడ్రి, ఇటువంటి ప్రజా నాయకుడు కానీ దొరుకుతాడా మీకు? రేవంత్ ఆట కంటే 100 కోట్ల ఖర్చట. ప్రజాధనంతో ఫుట్బాల్ ఆడుతున్నా. మనతోని ఆడే ఫుట్బాల్ కంటే చిన్నదే ఇది. రోజు మనతో ఆడే ఫుట్బాల్ కంటే చిన్నదే. 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీతో ఎగ్జిబిషన్ మ్యాచ్. రేవంత్ గొప్పల కోసం రాష్ట్రం నెత్తిన పెనుభారం. ప్రైవేటు కార్యక్రమానికి తెలంగాణ ప్రజల సొమ్ము. కేవలం ఏర్పాట్ల కోసమే 100 కోట్లకు పైగా ఖర్చు. మ్యాచ్ కోసం ఉప్పల్ క్రికెట్ స్టేడియానికి తూట్లు. ఫుట్బాల్ గ్రౌండ్ గా మార్పు. క్రికెట్ పిచ్చుకు దెబ్బ. ఇంత చేస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఇంతలా గారికుంటట. శూన్యం, మన్ను కూడా లేదంటారు అన్న. ఇక ఫుట్బాల్ ఆడుతున్నాను, ఇక వీడియోలు పెడుతుంది. ఆ క్రికెట్ స్టేడియం ఆగం చేసిరట. జనంకి రూపాయలు లాభం లేదు, మళ్ళీ ప్రైవేట్ కార్యక్రమం ప్రజల సొమ్ము, జనం సొమ్ము పెడుతుంది. అన్నీ వేసుకునే లావు కానించి సాక్సుల కానించి షూస్ కానించి అన్ని జనం సొమ్మే. ఆ ప్రజానాయకుడు కాదే మరి, ప్రజానాయకుడు కాబట్టి మరి అట్లనే ఉంటది.